హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అర్చనా రాయ్ ఇన్స్టాలో అర్చనా రాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరేమో. అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పిండం. నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం. ఆ సంస్కారం చేతకారం వాళ్ళకే ప్రజలు ఇస్తారు ఇలాంటి తిరస్కారం. హలో, నిన్న జగన్ గారు ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేశారండి. అదేంటంటే ప్రతిపక్ష హోదా లేకపోతే నేను అసెంబ్లీలోకి రాను, నేను కావాలంటే పాదయాత్ర చేసుకుంటానని. నాకెందుకు దొరకట్లేదు దేవుడా అని చెప్పి అప్పుడు చెప్తాను నో అని. మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెద్ద అన్నారు. ఎందుకంటే అయ్యన్న పాత్ర గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంచేత వాళ్ళు ఎప్పట్లాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో. పవన్ కళ్యాణ్ గారిని కలవాల్సిన టైం దాకా వెళ్ళి పాపం వెనక్కి తిరిగి రావాల్సి వచ్చిందంట కదా. నేను మా తిరుమలలో ఉండి ఎన్నోసార్లు దర్శనానికి వెళ్ళాను, కానీ ఆ హ్యాపీనెస్ చాలా మంది అంటారు, అమ్మ తిరుమలలో దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుందని. నేను ఎప్పుడు అక్కడ ఫీల్ అయింది లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు నాకు ఆ ఫీల్ అనిపించింది అనమాట. వైఎస్ఆర్సీపీలో రోజా గారు మీ ఫేవరెట్ అని తెలిసింది. అమ్మ బాబోయ్, మీకు నలుగురు ఇష్టం అని తెలిసింది నాకు వైఎస్ఆర్సీపీలో అండి. బీభత్సంగా అంబటి రాంబాబు గారి డాన్స్ ఫ్యాన్ నేను, కోడాలి నాని గారి గుట్కాకి ఫ్యాను, రోజా గారి నోరుకి ఫ్యాను. సో అట్లా యాక్చువల్గా పాపం నిజం చెప్పాలంటే ఆ నలుగురు వల్లనే పాపం 11 సీట్లు వచ్చింది జగన్ గారికి. అనుకున్నారా ఎప్పుడైనా, అంటే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పేసి అన్నప్పుడు నిజమేనేమో, మేబీ ఇలాంటివి జరుగుతాయేమో, ఒక్కళ్ళే కాదు అలా చాలా మంది చెప్పారు. నవ్వుకున్నానండి, లిటరలీ నవ్వుకున్నాం అనమాట. వీళ్ళేంది దాటనిచ్చేది అనేసి అని చెప్పి, అసలు వీళ్ళు అసలుకి వస్తారా అని కూడా అనుకున్నాం అనమాట మేము. యాక్చువల్గా అంత సీనే లేదు ఈసారి. నేను లాస్ట్ టైం అయితే ఫిక్స్ అయిపోయినా, ఈవెన్ కూటమిలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తాడు, ఆయన ఒక్కడెళ్ళినా చాలనిపించింది. జనసేన గెలిచినప్పుడు లైక్ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. సో మీ సిచ్యువేషన్ ఏంటి? మా ఆయన ఉంటే మా ఆయన పట్టుకొని ఎక్కి పెట్టి ఏడవడమే అనమాట. ఎందుకంటే లాస్ట్ 5 years బ్యాక్ అదే సిచ్యువేషన్లో నేను డిప్రెషన్లోకి వెళ్ళేంత ఏడ్చాను అనమాట. నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళి నాకు 1.5 year పట్టింది కోలుకోవడానికి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ అండ్ స్వీట్ గెస్ట్ ఉన్నారు, అర్చనా రాయ్. ఇన్స్టాలో అర్చనా రాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరేమో. ఎందుకంటే ఇన్స్టాలోనే నేను ఫస్ట్ ఆవిడని చూసి ఫాలో అవడం స్టార్ట్ చేశాను. ఏదో చిన్న వీడియో క్లిప్ చూశాను, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చూసి అక్కడ నుంచి ఆవిడని అలా ఫాలో అవుతూ నేను కూడా ఆవిడకి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా. లక్కీగా నిన్ననే ఆవిడ నెంబర్ దొరికింది, వెంటనే కాల్ చేయగానే ఇవాళ నాతో పాటు నా స్టూడియోలో నా ముందు కూర్చొని ఉన్నారు. హలో మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ, బికాస్ ఇన్స్టాలో మంచి లైక్ అంటే ఫాలోవర్స్ మీకు చాలా ఎక్కువగా ఉంటారు. అట్ ది సేమ్ టైం మన ఇద్దరికి ఒక కాంబినేషన్, ఒకటి కనెక్షన్ ఉంది. ఏం చెప్పండి? పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట మన ఇద్దరు. అవును. మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే కదా? పవన్ కళ్యాణ్ గారి తాలూకా. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే రేపు సీఎం అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, కానీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి తాలూకేనే. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా, ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రాంగ్ రూట్ లో వచ్చేసేసి ఏదో ఒకటి చేసేసేసి ఎమ్మెల్యే గారి తాలూకా అంటే నన్ను వచ్చి కొడతారు అని చెప్పి కరెక్ట్. అంటే సార్ ఏదైనా ఒక మెసేజ్ని కూడా చాలా కామెడీగా అందరికి అర్థమయ్యేలాగా, ఎవరిని నొప్పించకుండా అందరిని ఒప్పించేలా ఇస్తారు కదా. అవును, అవునండి. బేసిక్గా పవన్ సార్కి మీరు ఎప్పటి నుంచి ఇంత పెద్ద ఫ్యాన్? ఎప్పటి నుంచి? నేను ఎప్పటి నుంచి అంటే ఎగ్జాక్ట్గా జనసేన పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని చెప్పలేను, కానీ భక్తురాలు అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో అంతకు ముందు పెద్దగా లేదు, బట్ కాకపోతే ఎప్పుడైతే జనసేన స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకే తెలియని ఎందుకో, అంటే మనము కొందరిని చాలా అంటే మనకు కొంతమందే కనెక్ట్ అవుతారు. అట్లాంటి వాళ్ళలో నాకు పవన్ కళ్యాణ్ గారు ఒకరు అనమాట. ఎందుకో నాకు తెలీదు, వెంటనే
ఆయనని నమ్మేసేసాను, వెంటనే ఆయన్ని నమ్మేసేసాను, ఆ జనసేన పార్టీని ఓన్ చేసేసుకున్నాను. ఓన్ చేసేసుకొని పోయి అప్పుడే వెంటనే టాటూ కూడా అన్నమాట. ఓ టాటూ. జస్ట్ ఇదేంటంటే అనంతపూర్ కవాత్ రోజు, నేను కవాత్కు ముందు రోజు నేను టాటూ వేసుకున్నాను అనమాట. సో అంటే నేను ఎప్పుడు ఒకరిని అంత షార్ట్ టైంలో అంత నమ్మిన ఎప్పుడు ఎవరి దగ్గర నేను అట్లా నమ్మింది లేదు. అట్లాంటిది ఎందుకో నాకు పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన పార్టీ పెట్టి ఆయన స్పీచ్ ఇంకా నాకు అది ఇట్లా కళ్ళ ముందరే స్క్రోల్ అవుతా ఉందన్నమాట. అది అమ్మా నాన్న ఓ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? అయ్యో ఖచ్చితంగా ఈక్వల్. ఓకే రైట్, చాలా బాగుంది. కానీ ఎలా మీకు కాన్ఫిడెన్స్ ఉండిందా మొన్న? అంటే యాజ్ ఏ ఫ్యాన్ గా కాదు, నార్మల్ గా ఆయన గెలుస్తారు డెఫినెట్ గా, అది కూడా అంత భారీ మెజారిటీతో అని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా అండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చెయ్యంది ఏంటంటే 21 out of 21 వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. బట్ ఆ 21 out of 21 వచ్చేసేసరికి ఇంకా ఆనందానికి ఇంకా హద్దులు లేవన్నమాట. ఇంకా ఆయనే నమ్మలేకపోయారు. అది యాక్చువల్గా ఏంటి, నన్ను ఇంత నమ్మారా మీరు, నా మీద ఇంత అభిమానం ఉందా మీకు అని చెప్పేసి. బేసిక్గా ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను ప్రజలకు మంచి చేద్దాం అనుకున్నాను కాబట్టి డెఫినెట్గా భగవంతుడు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంత భారీ మెజారిటీ అని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఎస్. మీరు జనరల్గా అసలు మీ గురించి చెప్పండి. ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ పవన్ గారి గురించి లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నాం కానీ అసలు మీరు ఎక్కడ పుట్టారు? నాది తిరుపతి అండి. తిరుపతి పుట్టి పెరిగిందంతా తిరుపతి, పై తిరుపతి అన్నమాట. రాయలసీమ పులి. సో తిరుపతి స్టడీస్ అంతా అక్కడేనా? అన్ని అక్కడే. ఓకే. సో ఎంతమంది మీరు? నేను, మా అన్నయ్య, మీరు ఇద్దరం అన్నమాట. అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్నయ్య తిరుమలలోనే బిజినెస్ తను. ఓకే. మీరు మాత్రం స్విట్జర్లాండ్, మీ ఇష్టం వచ్చిన కంట్రీ, ఆస్ట్రేలియా పెళ్లి చేసుకున్నాక మా ఆయన వెనకాలే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగేసి వచ్చేసారు. ఓకే. లవ్ మ్యారేజా అరేంజ్డ్ అండి? బట్ అసలు ఎవరు అలా అనుకోరు తెలుసా మీ కపుల్ని చూస్తే. మీ హస్బెండ్ ఇందాక నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగాను కదా, ఓకే అరేంజ్డేనా అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని అంటే మీ ప్రతి విషయంలో కూడా తను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా స్టూడియోకి కూడా ఆయనే తీసుకొచ్చారు మిమ్మల్ని. అవును. బేసిక్గా మీకు అనిపిస్తూ ఉంటుందా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఏదైనా సక్సెస్ అవడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి? కరెక్టే కదా. ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండబట్టే నాకు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చినా, నన్ను ఎంతమంది ట్రోల్ చేస్తా ఉన్నా కూడా ఆయన సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఒక్కొక్క మెట్టు పైకి వస్తా అన్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆయన సపోర్ట్ కనుక లేకపోతే నేను ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ని ప్రైవేట్ అకౌంట్ కింద పెట్టుకునేసి ఇంక వెళ్ళిపోవాల్సిందే వెనక్కి. స్విట్జర్లాండ్లో ఎంతకాలం ఉన్నారు మీరు? అక్కడ 4 to 5 years ఉన్నామండి. తర్వాత ఆస్ట్రేలియా? దానికి ముందు ఆస్ట్రేలియా, అక్కడ 2 years ఉన్నాము. మళ్ళీ స్విట్జర్లాండ్లో 4 to 5 years ఉన్నాం. ఓకే, మంచి కంట్రీ. అవును. ఎలా వచ్చేసారండి దాన్ని వదిలిపెట్టి? డెస్టినీ అంతే. ఓకే సార్, అసలు ఏంటి ప్రొఫైల్ ఏంటి? తను యాక్చువల్గా ఐటీలో జాబ్ చేస్తారనమాట. ఓకే. స్విస్ కి సార్ జాబ్ పర్పస్. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు కంప్లీట్ గా. పిల్లలు ఇద్దరు ఇక్కడే హైదరాబాద్ లోనే? ఇక్కడేనండి. ఓకే. సో జనరల్ గా ఏంటి పిల్లలు ఏ స్కూల్, ఏ క్లాస్? మా పాప వచ్చి బీటెక్ 2nd year, బాబు వచ్చేసేసి 10th class. అసలు ఏమన్నా మీకు న్యాయమా చెప్పండి? ఎంత అన్యాయం తెలుసా? బీటెక్ 2nd year పాప ఉందా మీకు? అవును. ఏం తింటున్నారు మీరు? రెగ్యులర్గానే మీరేం తింటారు అదే, ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా పిజ్జాలు, బర్గర్లు కూడా తింటా ఉన్నాం మేము. మరి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారండి ఆ గ్లామర్? ఎట్లా అంటే మీ పిల్లలు అయితే పెద్దోళ్ళు అయిపోతారు కానీ మీరు అక్కడే అయిపోతారా? ఏమో మరి. అంటే నా దృష్టిలో గ్లామర్ అనేది హ్యాపీనెస్ అని నేను అనుకుంటాను. యాక్చువల్గా మనం హ్యాపీగా ఉంటే మన ఫేస్ ఎప్పుడు కలగానే ఉంటుంది. ఆ కలగా ఉంటే ఆటోమేటిక్గా అందంగానే కనిపిస్తాం మనం. అందంగానే మళ్ళీ నా వైపు ఎందుకు చూపిస్తున్నారు? ఇలా చూపించాలి. మీరు కూడా అబ్బా, మీరు కూడా కదా. బీటెక్ 2nd year పాప. నేను ఇంకా పాపం పిల్లల్ని స్కూల్కి పంపించి ఇవిడ మా షూట్కి వచ్చారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. కాదు. ఓకే సరే, కొంచెం టైం, ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట నేను దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. అయ్యో, బట్ షూట్ అయిపోయే లోపు నేను చేసేసుకుంటా. సరే. సో చైల్డ్ మ్యారేజ్ అనేది అంటే కొంచెం లైక్ 19-20 మధ్యలో అయిందనమాట. కొంచెం ఎర్లీ మ్యారేజ్ అనమాట. ఓకే. మీదేంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? నేనైతే ఎవరు నమ్మరు, బేసిక్గా నేను 10th మాత్రమే చదివాను. దాని తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో BSc IT 2 years చేశాను అనమాట.
కంప్లీట్ చేయలేదు. మనకి చదువు అవ్వదండి, అందుకోసమని కంప్లీట్ చేయలేదు. గొప్ప వాళ్ళందరూ చాలా తక్కువ చదువుకుంటారు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ అన్నయ్య నచ్చింది ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్ కూడా అన్నమాట ఇద్దరికి అదే చెప్పబోతున్నాను. గొప్ప వాళ్ళందరూ పెద్దగా చదువుకోరు అని చెప్పేసి అందుకే చెప్పాను నేను మీకు. అంటే చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తుంటే చదువుకున్న వాళ్ళందరూ ఇట్లా అవుతారు అనమాట. మేబీ ఏదైతే ఉంది మన దేశానికి మంచి చేస్తే చాలు, నష్టం చేయకపోయినా పర్లేదు, అంటే సారీ మంచి చేయకపోయినా పర్లేదు కానీ నష్టం చేయకుండా ఉంటే చాలు. మీరందరూ గొప్ప వాళ్ళండి, మంచి కట్టుబాట్లు మీ అన్ని. అండ్ ఒకటే ఫ్యామిలీలో 2 పార్టీలు ఏంటి బేసిక్ గా ఏంటంటే మీ దగ్గరకు వచ్చేసరికేమో మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అవును. అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మేమో టీడీపీ. అవును. అంటే మీకోసమే వాళ్ళు కూటమిగా తయారయ్యారా ఏంటండి? అదే అంటే ప్రతిసారి మాకేంటంటే లైక్ ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా అన్నమాట. అమ్మ యాక్చువల్గా ప్రజారాజ్యం ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో ఆమె మహిళా ప్రెసిడెంట్ కింద ఉన్నారు. సో మళ్ళీ తెలుగుదేశంలోకి షిఫ్ట్ అయ్యారు. ప్రజారాజ్యం నుంచి దానికి ముందు నుంచే ఉన్నారనమాట. తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి మా మమ్మీ ఉన్నారనమాట పాలిటిక్స్ లో. సో ప్రజారాజ్యం వచ్చిన తర్వాత ఆమె ప్రజారాజ్యంలోకి వెళ్ళారు, కానీ అంటే వెళ్లాల్సి వచ్చింది బేసిక్ గా. వెళ్ళారు, మళ్ళీ ప్రజారాజ్యం ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ టీడీపీలోకే వచ్చేసేసారు అనమాట. సో ప్రతిసారి మాకు పాలిటిక్స్ గురించి వచ్చినప్పుడు ఇంట్లో మా అమ్మ తెలుగుదేశం గురించి మాట్లాడతారు, మా అన్న తెలుగుదేశం గురించి, మా నాన్న తెలుగుదేశం గురించి, నేను ఒకటే జనసేన గురించి మాట్లాడతాను అనమాట. ఈవెన్ సేమ్ అట్లనే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా అంతే. మా అత్తమ్మ మా మామయ్య తెలుగుదేశం, మా మరిది గారు వాళ్ళ ఫ్యామిలీ మేము జనసేన అనమాట. సో అట్లా అన్నమాట. ఇంకా అదే మేబీ మీ ఫ్యామిలీని చూసే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అనుకొని ఉంటారు, మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, సరే కూటమిగా ఏర్పడిపోదామని చెప్పేసి అనుకుంటారు. కరెక్ట్. ఫస్ట్ టైం ఈసారి మాత్రమే మా ఇంట్లో గొడవలు లేకుండా హ్యాపీగా. ఇంకొకటి ఏంటంటే అమ్మ టీడీపీ మెంబర్గా ఉండి జనసేనకు ఓటేసింది, నేను జనసేన మెంబర్గా ఉండి తెలుగుదేశం ఓటేసాను అనమాట. సో అది కూడా అంటే అంత గొడవలు ఏమీ లేకుండా హ్యాపీగా సాఫీగా ఓటేయంగానే వెంటనే ఫోన్లు చేసుకొని ఓటేసాం ఫోన్లే నువ్వు నా పార్టీకి వేసావు కదా, నువ్వు నా పార్టీకి వేసావు కదా అని గొప్పలు చెప్పుకోవడం అనమాట. పోనీలేండి, ఏ పార్టీకి వేసినా కానీ దగ్గర ఎవరికి కావాల్సిన వాళ్ళు గెలిపించుకున్నారు అంతే, ఎటువంటి గొడవలు లేకుండా చాలా సామరస్యంగా. రైట్. సో జనరల్ గా పవన్ కళ్యాణ్ గారిని కలవాల్సిన టైం దాకా వెళ్ళి పాపం వెనక్కి తిరిగి రావాల్సి వచ్చిందంట కదా. అవును. ఏ సిచ్యువేషన్ లో? తిరుపతి అదే లాస్ట్ ప్రచారానికి వచ్చినప్పుడు తిరుపతిలో వెళ్ళాము. జస్ట్ అంతే, నేను ఎట్లా ఉన్నాము అంతే అనమాట. బట్ అంతే, ఇంకా దేవుడి దర్శనం చాలా దగ్గరగా అయింది. నేను మా తిరుమలలో ఉండి ఎన్నోసార్లు దర్శనానికి వెళ్ళాను, కానీ ఆ హ్యాపీనెస్ చాలా మంది అంటారు అమ్మ తిరుమలలో దర్శనానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుందని. నేను ఎప్పుడు అక్కడ ఫీల్ అయింది లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు నాకు ఆ ఫీల్ అనిపించింది అనమాట. బాబు మేము దేవుళ్ళు అది మాట్లాడుకుంటున్నాం అంటే ఏదో ఫ్యాన్స్ వల్ల మాట్లాడుకున్నాం, పేటిఎం బ్యాచ్ అని పెట్టొద్దు కామెంట్. అవును నిజమే. బేసిక్ గా ఏంటంటే కింద కామెంట్స్ వచ్చినప్పుడు ఈ పార్టీలకు సంబంధించిన ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, మేము కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే, అంతే కదా. అంతే. కాకపోతే జనసేన నుంచి మీకు పిలుపు కూడా వచ్చిందని తెలిసింది. అవునండి. కానీ ఎందుకు రిజెక్ట్ చేశారు? లైక్ అంటే రిజెక్ట్ ఇన్ ద సెన్స్ మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు అని తెలిసింది. అది ఇప్పుడు ఇప్పుడు పార్టీలోకి వెళ్ళడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ వెళ్ళిన కాడికి మనకంటూ ఒక కమిట్మెంట్, మనల్ని నమ్మి వాళ్ళు ఏదన్నా ఒకటి ఇచ్చారనుకోండి పొజిషన్, దానికి మనం కట్టుబడి ఉండాలి. ఈ రోజు జాయిన్ అయ్యి మళ్ళీ రేపు వెనక్కి వచ్చేసేసేయడం మన పర్సనల్ ఇష్యూస్ తో అట్లాంటివి లేకుండా కొంచెం పిల్లలు కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకా ఒక 1 or 2 years చూసుకొని దాన్ని బట్టి వన్స్ నా ఉద్దేశంలో ఏంటంటే నా పాలసీ కూడా ఏంటంటే వన్స్ ఒక దాంట్లో ఎంటర్ అయితే దాంట్లో స్టాండర్డ్గా ఉండాలన్నమాట. సో మళ్ళీ ఇటు అటు వెళ్ళకూడదు అనేది నా ఒపీనియన్. సో కాబట్టి కొంచెం మెల్లగా అయినా కూడా సరే డెసిషన్ చూసి తీసుకోవాలనేది నా ఒపీనియన్. కానీ అంటే మనకి ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళడం వేరు, ఛాన్స్ కోసం ఎదురు చూసి వెళ్ళడం వేరు కదా. అవును, కానీ ఇంకా పాసిబిలిటీ లేనప్పుడు ఏం చేయలేము కదా. ఇప్పుడు అనవసరంగా నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఏదో ఛాన్స్ వచ్చింది కదా అనేసి అని చెప్పి దూరేసి అటు పని చేయకుండా ఇటు ఫ్యామిలీకి నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేకుండా ఇద్దరిని సఫర్ చేసేదానికన్నా కూడా ఒకటి సఫర్ అయినా కూడా, ఇప్పుడు నేను లేకపోతే ఆ పార్టీకి బోల్డ్ మంది ఉన్నారు, నాకన్నా ఎక్కువగా సేవ చేసేవాళ్ళు కానీ, నాకన్నా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కానీ, నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ నేను అటు ఇటు కాకుండా చేస్తే ఫ్యామిలీకి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది.
కానీ మామూలుగా పిల్లలు ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ అటు చేయడం అనేది కొంచెం కష్టమే, ఆ టాస్క్ అనేది ఒప్పుకుంటున్నా. కానీ ఇటు ఫ్యామిలీతో బిజీగా ఉన్న మీరు ఇన్స్టాలో ఇంత పాపులర్ ఎలా అయ్యారు? లైక్ అంటే టైం ఎలా సెట్ అవుతుంది మీకు? టైం అంటూ లేదండి. నేను యాక్చువల్గా అంటే ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారంటే వీడియోస్ చేయాలంటే ప్రాపర్గా రెడీ అయ్యి ప్రాపర్గా చేస్తారనమాట. అప్పుడు వాళ్ళకి టైం కావాలి. నేను అట్లా చేయను, నేను వంట చేసేస్తాను, పప్పు ఎనుపుతా చేసేస్తాను, ఇంకా నా ఇష్టం అనమాట. ఇంకా టైలరింగ్ రూమ్లో ఉన్నప్పుడు కటింగ్స్ చేసేస్తాను. సో నాకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ చేసేస్తాను. నాకంటూ దానికంటూ ఒక టైం అంటూ నేను పెట్టుకోను అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్క పనిని ఎంజాయ్ చేసుకుంటాను, సింపుల్గా చెప్పాలంటే. జనరల్గా మీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా మీ క్రియేషనేనా? అవును. ఇప్పుడు మీ బ్లౌజెస్ అంతా మీరే స్టిచ్ చేసేస్తారా? మీకు వర్కర్స్ ఉన్నారా లేకపోతే? అంటే ప్రీవియస్ బోటిక్ ఉన్నప్పుడు వర్కర్స్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు నేను ఒకటే అనమాట, ఇంకా జస్ట్ నా పర్పస్, నా ఫ్రెండ్స్ పర్పస్ మాత్రమే చూసుకుంటా ఉన్నాను. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా చేస్తారు. కానీ అబ్బా, ఒక పక్కన ఇన్స్టా చూసుకుంటా, 2 పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, హస్బెండ్ కొండి పెట్టుకోవాలి, అండ్ దాంతోపాటు బొటిక్ రన్ చేసుకోవాలి అంటే ఇంకా మీకు మోస్ట్లీ టైం ఉండదు అనుకుంటా. పెద్దగా టైం అయితే ఉండదు. అంటే మొత్తం అంటే పొద్దున బాక్సెస్ లంచ్ అంతా అయిపోతుంది, పొద్దునకి అయిపోతుంది. దాని తర్వాత టైలరింగ్ రూమ్ నా వర్క్, దాని తర్వాత ఈవినింగ్ కొంచెం వర్కౌట్స్, సో మళ్ళీ ఫ్యామిలీ టైమ్, సో అంతా వెళ్ళిపోతుంది అనమాట. లైఫ్ ని మొత్తానికి బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎవరికి ఎక్కడ తగ్గకుండా. అంతే, ఎవరికి ఇవ్వాల్సిన క్వాలిటీ టైం వాళ్ళకి చేసేసాడు. అప్పుడే కదా నాకు ఫ్రీడమ్ ఉంటుంది. లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను నా టైం కోసం చూసుకుంటే అది సెల్ఫిష్నెస్ అవుతుంది కదా. ఎస్. అండ్ దీంతో పాటు మామూలుగా మీరు మీ హస్బెండ్ జనరల్గా ఈ వీటన్నిటికీ మీ హస్బెండ్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? అమ్మో 100-200% అని చెప్పచ్చు. ఓకే, మా ఆయనే చెప్తారు బిందాస్, అసలుకి ఇంకా ఆయనే అనమాట. ఇంకా అన్ని నాకు తెలియని పాయింట్స్ కూడా ఆయనే ఎత్తిస్తాడు అనమాట. చెయ్యవే, ఏముంది చెయ్యవే అనేసి అండి. ఇప్పుడు నా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీ హస్బెండ్ ఏం చెప్పరా? బాగా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కదా, మంచి కామెంట్స్ కంటే కూడా చెడే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్నట్లు ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళంతా పేటిఎం బ్యాచ్ అని చెప్పి పెడుతూ ఉంటారు. కానీ ఆ కామెంట్స్ చూసినప్పుడు ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు కానివ్వండి, పిల్లలు కూడా చిన్న పిల్లలు కాదు కాబట్టి దే నో ఎవ్రీథింగ్, సో ఎందుకమ్మా వద్దు, మీరు నిన్ను అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది, అలా ఎప్పుడైనా? ఏం లేదు, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా ఆయన అంటారు నెగిటివ్ కామెంట్ పెడితే దీనికి ఇట్లా రిప్లై ఇవ్వే అనేసి అని అంటారు అనమాట. రిప్లై ఇస్తారా? రిప్లై నాది మెయిన్, నాతో మాట్లాడడానికి కూడా కొందరు భయపడేది ఏంటంటే నా రిప్లైస్ చూసే అనమాట. ఒకళ్ళ మీద ఏదో కేసు కూడా ఫైల్ చేశాను. బట్ మొత్తానికి ఏంటంటే సెటిల్మెంట్కి వచ్చింది అనమాట ఇండైరెక్ట్ గా. ఇప్పటికి ఇట్స్ స్టిల్ గోయింగ్? లేదు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అంటే అంత వల్గర్ కామెంట్స్ పెట్టాల్సినంత కక్ష ఏంటి మీ మీద? ఏం లేదండి, సింపుల్. వాళ్ళు వైఎస్ఆర్సీపీ, నేను జనసేన, వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు, సో బూతులు పెడతారనమాట. ఆ బూతులకి నేను కౌంటర్ ఇస్తాను, అది వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారనమాట. సో ఇంకా అట్లా. బట్ అనుకోరా ఇప్పుడు వీళ్ళకి మనం కౌంటర్స్ ఇచ్చేదేంటి, పెట్టుకుంటే పెట్టుకున్నారు అని వదిలేరా మీరు కామెంట్స్? యాక్చువల్గా స్టార్టింగ్లో కొంచెం మా హస్బెండ్ కూడా చెప్పేవాళ్ళు, వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని వదిలేసేసేయి అనేసి అని చెప్పి. బట్ నాకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమెంట్ బూత్ కమెంట్ వచ్చింది అనుకోండి, దాన్ని నేను లైట్ తీసుకున్నానంటే అది అడ్వాంటేజ్గా తీసుకొని కింద ఇంకొక 10 కమెంట్స్ వస్తుంది. దానికన్నా కూడా దానికి నేను రిప్లై ఇచ్చాను అనుకోండి, అమ్మో ఈ పిల్లకి నోరు ఎక్కువే, ఈ పిల్ల ఇచ్చేస్తుంది, ఎందుకు వచ్చా అనేసి అని చెప్పి అట్లీస్ట్ 10 మంది ఆలోచించే దాంట్లో 1-2 బ్యాడ్ కమెంట్స్ అన్నా వస్తాయి అనమాట. అంటే తగ్గుద్ది అనేది నా పాలసీ. కానీ కామెంట్స్ ఇచ్చే అంత గయ్యాలి పిల్ల కాదు కదా ఈ పిల్ల. కాదు, కానీ పక్కన వాళ్ళంటే ఊరుకోను కదా. ఓకే, నేను ఇన్వాల్వ్ అవ్వను, నేను ఎవరి ఇష్యూస్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. నేనేదో నా వీడియోస్ ఏదో పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి మాట్లాడతాను. లాస్ట్ 5 yearsలో ఏవైతే రూలింగ్ పార్టీలో ఉన్న దాంట్లో ఒడిదొడుకులు ఉంటాయి కదా, అవి గురించి మాట్లాడతానే కానీ ఇంకొకరి పర్సనల్ విషయాలు తీసుకొని వచ్చి నేనైతే మాట్లాడను అనమాట. కానీ అంత ఫాస్ట్గా అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం ఇక్కడ ఇన్స్టాలో వచ్చేసేస్తూ ఉంటాయి. ఎలా అంత ఫాస్ట్గా అసలు? ఇంకంటే ఇంకా నాకు మీటింగ్స్ అట్లాంటివి జరుగుతుందంటే ఇంకా అన్ని క్లోజ్ అనమాట. ఇంకా ఎంత వర్క్ ఉన్నా, ఎంత ఇంట్లో రిలేషన్స్ ఉన్నా కూడా వెళ్ళి కూర్చునేస్తాను ఇంకా దాని ముందర. ఏదో టీవీలో పోతా ఉండాలా, ఫోన్స్లో చూసుకుంటా ఉంటాను అనమాట. నాకు కరెక్ట్గా ఈ పాయింట్ బాగుంది అనుకున్నప్పుడు నేను చూసుకుంటాను. అంటే నేను కొన్ని పేజెస్ని ఫాలో అవుతాను. వాళ్ళ దాంట్లో ఎవరన్నా పెట్టారంటే నాకు వర్క్ ఈజీ అయిపోతుంది. వాళ్ళ దాంట్లో పెట్టలేదంటే అప్పుడు మళ్ళీ నేను స్క్రీన్ రికార్డ్ చేసి దాన్ని కట్ చేసి మళ్ళీ అది పోస్ట్ చేయాలన్నమాట. సో
అంటే ఆ మీటింగ్స్ జరుగుతుందంటే మాత్రం కొంచెం అలర్ట్గానే ఉంటాను అనమాట. ఇంకా జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే మనం కామెంట్స్ అంటే జనరల్గా కామెంట్స్ చూసినప్పుడు కూడా ఈవిడ ఇన్స్టా ఫాలో అయితే చాలు, మనకి ప్రత్యేకంగా అప్డేట్స్ ఏం చూసుకోకర్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ పవన్ సార్ గురించి ఏది ఉన్నా కానీ మీ ఇన్స్టా ఫాలో అయితే చాలు. నేను అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఉంది కదా అర్చన, అయ్యో ఫాలో అయిపోండి. చాలా మంది అదే అంటా ఉంటారు. అంటే మీరు అలా ఆ పేరు తెచ్చేసుకున్నారు అంతే ఇంకా కదా, అది నా ఇంట్రెస్ట్ ఇంకా అంతే అన్నమాట. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే లైక్ వర్క్ లో ఉంటారు, కొందరు ఏంటంటే వాళ్ళ ఇంటి పనులలో అట్లా ఉంటారు. వాళ్ళు అదే పనిగా పర్టికులర్ గా ముందులాగే ఎవరు ఇప్పుడు టీవీస్ కూడా చూడట్లేదు యాక్చువల్ గా. సో వాళ్ళు అదంతా ఓపెన్ చేసి అంత మొత్తం 1.5 hour స్టోరీ వినడం కన్నా కూడా సరే నా దగ్గర వచ్చేసేసి ఒక 10 minutes స్పెండ్ చేస్తే నా అకౌంట్ లో వాళ్ళకి A to Z మొత్తం అప్డేట్స్ వచ్చేస్తాయి అన్నమాట. అది నేను కూడా చాలా రికగ్నైజ్ చేశాను. జనరల్గా ఏంటంటే నేను మిమ్మల్ని ఫాలో అవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ జనసేన అప్డేట్స్ మొత్తం కూడా మీ ఇన్స్టాలోనే చూసేదాన్ని, మీ అకౌంట్ లోనే చూస్తూ ఉండేదాన్ని. అండ్ నేను ఒక్కదాన్నే కాదు, స్టూడియోలో కూడా మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని అంటే మామూలుగా మా టీంలో చాలా మంది చూసి ఆవిడ జనసేన అంటే మిమ్మల్ని ఒక అర్చన రాయ్ కంటే కూడా ఒక జనసేన అమ్మాయిగా అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మేబీ అది మీకు చాలా హ్యాపీ థింగ్ అనుకుంటా. ఫుల్ నాకు అది చాలా అంటే నన్నుగా కాకుండా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ అన్నయ్య సపోర్టర్ గా గుర్తు పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు అంటే లైక్ మీరు మూవీస్ కూడా చేస్తున్నారు, ఆర్టిస్ట్ గా ఒక పక్కన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పటికీ బిజీగా అప్పుడప్పుడు మూవీస్ అడపదడప మూవీస్ కూడా చేస్తున్నారు. ఫుల్ ఫ్లెజ్డ్ గా మూవీస్ లోకి వెళ్దాం అలా థాట్ లేదా? లేదండి, అంటే ఇంకా అంత ఆలోచించలేదు. సో ఏదన్నా వస్తే చూడాలి. యాక్చువల్గా సీరియల్స్లో కూడా బోల్డ్ వస్తున్నాయి ఆఫర్స్, కానీ కంటిన్యూటీ రోల్ లేదనమాట. నాకేంటంటే రోల్ అనేది కంటిన్యూగా ఉంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి అంటే ఏమంటారు దానికి న్యాయం చేసినట్లు ఉంటుంది. ఏదో టైం పాస్కి అప్పుడప్పుడు ఒకటి పోతే అది దాని మీద రెస్పెక్ట్ ఉండదు, నాకు తెలిసి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో చేస్తే నాది అదే కాన్సెప్ట్, చేస్తే ఏ వర్క్ అయినా కూడా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలా. సో అట్లా. సో ఇది కూడా ఏంటంటే ఆఫర్స్ కూడా జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి పింగ్ చేశారు. సరే నాకు కంఫర్ట్ అనిపించింది కొంచెం వాళ్ళ మాట తీరులు, కానీ నేను మెయిన్ అదే ఫస్ట్ చూస్తాను, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏ ఉద్దేశంతో మాట్లాడతారని. సో నాకు అది ఓకే అనిపిస్తే నేను ఇంకా ముందుకెళ్తాను అనమాట. మూవీస్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఒకవేళ సడన్గా పవన్ సార్ మూవీలోనే ఒక ఆఫర్ వచ్చిందనుకోండి, ఎలా ఉంటది? ఒక మేనేజర్ కాల్ చేసి ఇలా పవన్ సార్ మూవీకి మీరు సెలెక్ట్ అయ్యారు, సో మంచి సిస్టర్ క్యారెక్టర్ లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి, ఇంకా ఎగిరి గంతులేయడమే. ఇంకా అస్సలు ఇంకా ఏమంటారు, నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏది అనేసానంటే నేను పవన్ కళ్యాణ్ అన్నయ్యని కలిసింది మాత్రం ఫస్ట్ నా బెస్ట్ మూమెంటే ఉంటుంది ఎప్పటికీ. అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా సరే అదే ది బెస్ట్ మూమెంట్ ఉంటుంది. ఇది సెకండ్కి వచ్చేస్తుంది అప్పుడు. ఓకే, బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు యాక్చువల్గా అయితే వెంకటేష్ గారు చాలా ఇష్టం అన్నమాట. అదేంటోనండి, డెస్టినీ మీకు ఎలా క్రియేట్ చేస్తుందంటే ఎవరిని కావాలి, ఎవరు మీ ఫేవరెట్ హీరో అయితే వాళ్ళని కల్పించేసేస్తుంది. అవును. సో నేను అసలు కదా అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయ్యాను అనమాట వెంకటేష్ గారిని కూడా. నాకు చిన్నప్పటి నుంచి నాకు వెంకటేష్ గారు అంటే తెలియని అభిమానము, ఆయన ఒక్కసారైనా చూడాలి అని ఉండేదన్నమాట. సో ఆయన్ని చూశాను. ఎప్పుడైతే ఈ జనసేన పెట్టారో అప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరిని మాత్రం నా లైఫ్ టైంలో ఒక్కసారన్నా చూడాలి. నాకేమో వాళ్ళతో పోయి మాట్లాడడం అవన్నీ అవసరం లేదు, జస్ట్ అలా అంటే తని తీరా చూసుకోవాలి అన్న ఇది ఉన్నింది అనమాట. బట్ వెంకటేష్ గారు అయితే మాత్రం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనమాట. ఇంకా 1 hour ఫ్లైట్, మొత్తం సేమ్ ఫ్లైట్లో వెళ్ళాము ఇద్దరము. సో ఇంకా పోతూ వస్తూ రాను పోని అంటే ఇట్లా ఆయన లేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసుకుంటానే ఉన్నాం అనమాట, ఇట్లా క్రాస్ లో కూర్చొని ఉన్నాము. సో కొంచెం అది కూడా మంచి మెమరీస్ అని అనుకో. ఏం మాట్లాడారు ఫస్ట్ వెంకటేష్ గారితో? వెంకటేష్ గారితో ఏం మాట్లాడలేదు, జస్ట్ ఆయన హాయ్ చెప్పారు. అంటే నేను హాయ్ చెప్పాను, నేను ఇట్లాగా నాకు మీరంటే చాలా ఇష్టం అండి అంటే, ఓ అవునమ్మా అనేసి అని అన్నారు. ఒక ఫోటో తీసుకున్నాను, ఇంకంతే. దాని తర్వాత ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి అనేసి అని అంటే ఇంకా ఆయన మరి నేనేం పేపర్స్ ఏం తెచ్చుకోలేదంటే నా దగ్గర టికెట్ ఉండే అనమాట. అప్పట్లో ప్రింట్అవుట్స్ వచ్చేది టికెట్, అది తీసుకొని వెళ్ళి ఇస్తే దాని మీద పెట్టారు.
జాగ్రత్తగా పెట్టుకుంటావా అన్నారనమాట. అయ్యో ఏంటండి అలా అంటారే అనేసి అని చెప్పి ఇంకా అది ఒక్కటి అంతే, ఇంకేం మాట్లాడలేదు. బేసిక్ గా వెంకటేష్ గారు మూవీస్ లోనే బయట కూడా కామెడీ చాలా ఫన్నీగా ఉంటారు. సో అందుకే మేబీ సెటైర్స్ వేస్తూ ఉన్నారేమో. ఓకే. అండ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదా? లేదండి. ఓకే. అండ్ రవితేజ గారిని మాత్రం, రవితేజ గారిని మీరు కలవడం వేరు అక్కడ స్విస్ లో, బట్ ఆయన మళ్ళీ మిమ్మల్ని కలవడం, వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఇండియాలోకి వచ్చి మిమ్మల్ని కలవడం అనేది చాలా గొప్ప విషయం కదా. నిజంగానే అది చాలా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. యాక్చువల్ గా ఆయన ఎక్కడో మూల ఉన్నారు, అసలు ఆయన కాల్లో ఉన్నారు. నేను మా కజిన్స్ అందరూ నిల్చుకొని ఉన్నాం అనమాట. వీళ్ళు మిగతా వాళ్ళతో అంతా చూసి ఫొటోస్ తీసుకుందామని అన్నారు. ఆ కార్నర్ లో ఉన్న అతను ఫోన్ కట్ చేసి మరీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు అనమాట. నాకు అది అంటే ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చింది. అది ఎలా అనిపించింది ఆ మూమెంట్ మీకు? ఇంకంతే, ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. స్టార్ హీరో. ఐ థాట్ అది వేదం మూవీ టైంలో. వేదం మూవీ టైంలోనే మీరు కలిసింది డాన్సీనో. డాన్సీనోకి అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అటు ఇటు అంతే. ఆ వెకేషన్ కి వచ్చున్నాము, ఇంకప్పుడు కలిసాం అనమాట. యాక్చువల్ గా డాన్సీనో అంటే 2011 లో వచ్చింది, అటు ఇటుగా. ఇమీడియట్ గా వేదం కూడా అదే. సో ఒక హీరో దగ్గరకు వచ్చి అదొక ఫ్యాన్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే రవితేజ గారు అనేసరికి అందరూ లైక్ చేస్తారు. ఆయన ఎనర్జెటిక్ హీరో. తను మన ఇంట్లో మనిషిలాగా ఉంటాడు. మాట తీరు కూడా ఎలా ఉంటదంటే ఏదో 10 ఏళ్ళ బట్టి పరిచయం ఉన్నట్లు మాట్లాడేసేస్తా ఉంటారు. అది ఎంత క్లోజ్ గా వచ్చి నాకు ఇప్పటికి కూడా అది గుర్తుంది. అరే అదేంటి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఉండేది అక్కడ కదా అనేసి అని అన్నారు అనమాట. అసలు ఎంత అంటే మీలాంటి ఫ్యాన్స్ ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన గుర్తుపెట్టుకొని వచ్చి పలకరించడం అనేది ఎంత పెద్ద విషయం కదా. అవును, అది నాకు అంటే ఇప్పుడు అక్కడ పలకరియడం అంటే అక్కడ ఇంకెవ్వరు ఉండకపోవచ్చు కాబట్టి మేబీ అంటే ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చి ఆయన చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఆయన చేశారంటే అది ఇంకా ఆయన గొప్పతనం అని అనుకోవచ్చు. సింప్లిసిటీ అంతే. ఎంత పెద్ద హీరోస్ అయినా కానీ మన వాళ్ళు అనుకునేసరికి వచ్చి మాట్లాడిస్తారేమో. అవును. చాలా మంది తెలియక ఏంటంటే హీరోస్ అనేసరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆయనకి అవంతాలే చాలా సింపుల్ గా ఉంటారు. ఎస్, తెలుసు. రవితేజ గారిని నేను ఒక్కసారే మీట్ అయ్యాను. ఆ ఒక్కసారి కూడా నాకు చాలా అంటే ఏదో బాగా ఆల్రెడీ మనం ఇంతకు ముందు మీట్ అయ్యాము, చాలా పరిచయం ఉంది అన్నట్లు మాట్లాడారు నాతో. చాలా క్లోజ్ గా మాట్లాడతారు. కాకపోతే నేను మీలాగా నన్ను ఆయన గుర్తుపట్టి పలకరించలేదు. నేనే వెళ్ళి సార్ ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి నేనే పరిచయం చేసుకొని మాట్లాడాను. అయ్యో, నెక్స్ట్ టైం వెళ్తే గుర్తుపడతారులేండి. అంతే అంటారా? పక్కాగా. సరే చూద్దాం, గుర్తుపడితే మీకే కాల్ చేసి చెప్తాను నేను పక్కాగా. ఓకే. అండ్ వన్స్ మీరు ఇన్స్టా అంతా ఫాలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత, ఒక ఫేమ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా మీరు చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా? లైక్ అంటే ఏంటి నేను దేనికోసం మొదలు పెడితే ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, ఎప్పుడూ లేదు. నేను డే బై డే నేను ఇంకా హ్యాపీగా ఉంటాననే కానీ అరే అనవసరంగా స్టార్ట్ చేసామే అన్న థాట్ కూడా రాలేదు నాకు. ఈ విషయంలో ఎటువంటి రిగ్రెట్స్ లేవు? ఎప్పుడూ లేదు, బిందాజ్. జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే వన్స్ ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే ఈ కామెంట్స్ చూసి కానివ్వండి, ఒక్కోసారి ఇప్పుడు మాకు వచ్చే కామెంట్స్లో కూడా లక్కీగా నేను అంత దారుణమైన కామెంట్స్కి ఎప్పుడు గురి అవ్వడం జరగలేదు. కానీ కాకపోతే ఏదైనా కామెంట్స్ చూసినప్పుడు చిన్న చిన్న వాటికే ఈ యాంకర్ ఏంటి ఓవర్ యాక్షన్ అలా ఏమన్నా చూసినా ఎందుకు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనం 100% అందరినీ సాటిస్ఫై చేయలేము. మనం ఎవరికో ఒకరికి నచ్చకపోవచ్చు, అది మనమేం చేయలేము. అది వాళ్ళ మైండ్ సెట్ అనుకోవాలి అంతే కదా. సో లైట్ అనమాట. అనుకున్నారు ఏమైంది, వాళ్ళు ఏమన్నా మన అత్తగారోలా లేకపోతే మన ఫ్రెండ్సా మన రిలేటివ్సా మన ఫ్యామిలీనా? కాదు, లైట్ అంతే. బట్ ఇలాంటి మూమెంట్స్ ఏం లేవు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా చెప్తారా? అంటే లైక్ ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లోనా? ఇన్స్టాగ్రామ్లో చెప్పండి ఫస్ట్. ఇన్స్టాగ్రామ్లో అంటే నేను టిక్టాక్ది చెప్తాను. యాక్చువల్గా నేను టిక్టాక్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ వీడియో జనసేన ఫ్లాగ్ పెట్టుకొని చేశాను అనమాట. సో అది నా జనసేన కోసమే స్టార్ట్ చేశారు అట్లనే కూడా అనుకోవచ్చు. ఫస్ట్ వీడియో నాది జనసేనది అనమాట. సో నైట్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే ఇంచుమించు నాకు బాగా గుర్తుంది 300K వ్యూస్కి వెళ్ళిపోయింది అనమాట. అది 300K వ్యూస్ వన్ నైట్ అంతే. నైట్ పోస్ట్ చేశాను పొద్దునకి. సో నాకు అది ఏంటంటే ఎక్కడ లేని బూస్ట్ ఇచ్చింది అనమాట. అరే ఇది అంటే కొత్తగా ఒక దీంట్లోకి వెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో నాకు అది కొంచెం మంచి మెమరీ కిందకే పెట్టుకుంటా నేను. అది అంటే అది కొత్త అకౌంట్,
ఏకదమ్ ఒకటేసారి 300K వ్యూస్కి వెళ్ళిందంటే ఇంకా. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ లక్కీగా బ్యాడ్ కమెంట్స్ అనేది లేవు అప్పట్లో. ఇప్పుడు ఉన్న నెగటివ్ మైండ్ సెట్ అప్పట్లో అంత లేదనమాట. సోషల్ మీడియాలో అప్పుడు కొత్త కాబట్టి జనాలకి ఇది పెడితే ఏమనుకుంటారో అనేసి అని చెప్పి ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అమ్మ నీకు అవసరమా ఇట్లాంటివి పెట్టే వాళ్ళే. కానీ ఇప్పుడు ఏవైతే వస్తా ఉన్నాయో బూతులు కానీ అట్లాంటి బ్యాడ్ కమెంట్స్ అయితే అప్పుడు లేదు. మేబీ నాకు ఒక చిన్న డౌట్, అంటే నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నా. మేబీ వీళ్ళు చాలా రికగ్నైజ్ అవుతున్నారు తక్కువ టైంలోనే అన్న జెలస్తో కూడా పీపుల్ అలా చేస్తారంటారా? అట్లా కూడా చెయ్యొచ్చు. బట్ కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అట్లా తక్కువ అండి. ఎందుకంటే వాళ్ళకి అంత ఆలోచించే మెంటాలిటీ కాదు వాళ్ళది. వాళ్ళకేంటంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే నీ క్యారెక్టర్ గురించి నీ గురించి వాళ్ళకి ఫస్ట్ నోరు పడేసుకోవాలి అంతే అనమాట. సో వాళ్ళకి ఏదో వీళ్ళు ఫేమ్ అవుతా అన్నారు, వీళ్ళు ఇట్లాంటివి లేవు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు అంతే. వాళ్ళకి ఎప్పుడు డప్పులు కొట్టుకుంటా కూర్చోవాలన్నమాట. అది మన వల్ల కాదు. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాము, అది వాళ్ళకి నచ్చదు. వైఎస్ఆర్సీపీలో రోజా గారు మీ ఫేవరెట్ అని తెలిసిందే. అమ్మ బాబోయ్, చాలా మంది నాతో కంపేర్ చేస్తారు యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే అంటే మీకు నలుగురు ఇష్టం అని తెలిసింది నాకు వైఎస్ఆర్సీపీలో. చెప్తా, రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, అంబటి రాంబాబు గారు, ఈ నలుగురికి మీరు బీభత్సమైన ఫ్యాన్ అని తెలుసు. అవునండి, బీభత్సంగా. అంబటి రాంబాబు గారి డాన్స్ ఫ్యాన్ నేను. ఓకే. కొడాలి నాని గారి గుట్కాకి ఫ్యాను. అయ్యా. రోజా గారి నోరికి ఫ్యాను. సో అట్లా యాక్చువల్గా పాపం నిజం చెప్పాలంటే ఆ నలుగురు వల్లనే పాపం 11 సీట్లు వచ్చింది జగన్ గారికి. నిజం చెప్పాలంటే వాళ్ళు పాడేసుకున్నారు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట తీరు వల్లనే మొత్తానికి 11 సీట్స్ వచ్చింది. పాపం చాలా మంది ఇన్స్టాలో మంచిగా కామెంట్స్ పెట్టారు. మీ నలుగురు వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడ మారుమూలు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేయాలి అన్న చైతన్యం మీరు కలిగించారు. అవునండి, వాళ్ళని తక్కువ చేస్తారేంటి? అవునవును, తక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. కరెక్టే. వాళ్ళ నలుగురు వల్లనే ఇంట్లో అసలుకి వంట చేసుకునే లేడీస్కి అసలుకి పాలిటిక్స్ అనేది తెలియదు. ఏదో హస్బెండ్స్ చెప్తే పలాని వాళ్ళకు ఓటేయమ్మా అంటే వాళ్ళకు ఓటేసే వాళ్ళు కూడా వీళ్ళు చేసిన ఏమంటారు ఆర్భాటానికి, పాజిటివ్గా చెప్దాం, వీళ్ళు చేసిన హడావిడికి, వీళ్ళు చేసిన ఆర్భాటానికి వీళ్ళకి మాత్రం వేయకూడదు, ఇంకెవరికన్నా వేయాలనేసి అని చెప్పి వంట చేసుకునే లేడీస్ కూడా వచ్చి కూటమికి వేసినారు. సరే, చల్లగా చెప్పారు. ఎంత చల్లగా చెప్పారో. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సడన్ గా వాళ్ళ నలుగురిలో ఎవరు చూసినా కానీ వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వకూడదు కదండి. మన వల్ల ఒకరు హర్ట్ అవ్వకూడదు అంతే. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, మనం వచ్చింది దేనికి, ఆ పని చేసుకోవాలని చెప్పారు. 100% పవన్ కళ్యాణ్ అన్న ఏం చెప్తాడో అదే మేము చేస్తాం. అంతేనా? అంతే. ఓకే. సో ఇన్స్టా గురించి పక్కన పెడితే నెక్స్ట్ వన్స్ జనసేన తర్వాత, అంటే జనసేన గెలిచినప్పుడు లైక్ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. సో మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఫ్యాన్ అని కూడా నేను అనలేను, ఒక రకంగా చెప్పాలంటే మీరు భక్తురాలు. సో మీ సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో? ఏడుస్తా కూర్చున్నా, ఆనంద బాష్పాలు. నాకేం చేయాలో నాకు తెలియలేదన్నమాట. మా ఆయన ఉంటే మా ఆయన పట్టుకొని ఎక్కి పెట్టి ఏడవడమే అనమాట. ఎందుకంటే లాస్ట్ 5 years బ్యాక్ అదే సిచ్యువేషన్లో నేను డిప్రెషన్లోకి వెళ్ళే అంత ఏడ్చాను అనమాట. నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళి నాకు 1.5 years పట్టింది కోలుకోవడానికి. సో అది నాకు అది గుర్తుకొచ్చి నెక్స్ట్ ఈ 5 years ఆయన ఏవైతే స్ట్రగుల్ అయ్యారో, నేను స్ట్రగుల్ అయ్యేది నాకు గుర్తుకు రాలేదు. అంటే ఈ పేటీఎం గాళ్ళ దగ్గర తిట్లు తిని ఉండేది, కానీ అంటే చాలా మంది పందాలు కూడా పెట్టారనమాట, బెట్టింగ్స్. సో ఇట్లాంటివన్నీ నాకు మైండ్కి రాలేదు. కానీ ఆయన్ని ఒక్కొక్కరన్న మాటలు నాకు అవన్నీ ఇట్లా రీల్ లాగా సర్రమని తిరిగిందనమాట. తిరిగేసేసి ఆయన అన్న ప్రతి ఒక్కరు ఓడిపోయినందుకు ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే నాలో కొత్త సాడీస్, అంటే ఏమంటారు, నాలో నెగిటివ్ షేడ్ నాకు అప్పుడు బయటపడింది అనమాట. తెలియదు అప్పుడు దాకా మీలో నెగిటివిటీ ఉందని చెప్పి నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది, ఓహో ఇట్లాంటి ఆనందాలు కూడా మనము ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. సిచ్యువేషన్ ని బట్టి మనలో ఉన్న సైక్రిక్ రియాక్షన్స్, ఆ నెగటివిటీస్ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. అది మేబీ మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. అప్పుడు మనం అనుకుంటాం ఏంది నాలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనేసి. కానీ ఒక్కటైతే బాధ అయింది ఏంటంటే, నేను మరీ జగన్ గారికి అయితే మాత్రం హానెస్ట్ గా 11 seats వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. కానీ ఆ 11 seats వచ్చింది మాత్రం నాకు నిజంగానే కొంచెం బాధ వేసింది. అరే ఏంటిది, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మాటలు అంటే లైక్ 25 అనుకున్నారా ఏంటి? నేను అనుకునింది అదే అండి. 25 అంటే
అట్లా తిట్టడాలు, 21 సీట్స్కి సీఎం అయిపోతాడని వెటకారంగా మాట్లాడినారు కదా, 21 సీట్స్ లోపల రావాలి. ఇది నేను అనుకునేది, దేవుణ్ణి కోరుకునేది కూడా అదే అనమాట. ఆ రోజు పొద్దున 21 సీట్స్ లోపల వస్తే చాలు దేవుడా అనేసి అని చెప్పి. తిరుపతిలో వచ్చారా ఏంటి? లేదండి, ఇంట్లోనే. అంటే నేను కొంచెం చాలా రేర్గా చేస్తాను పూజలు, కానీ నాకు ఆ రేర్గా చేసిన పూజలు దేవుడు నాకు వరం ఇచ్చేసేస్తాడు. పోనీలే. అంటే మీరు కోరుకుంది ఇంత గట్టిగా అని చెప్పేసి ఆ సీట్లు అలా వచ్చాయేమో, ఎన్ని మొక్కులు మొక్కారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. మొక్కులు అంటే ముందు వెళ్ళేసేసి ఇంకా అన్నయ్య నామినేషన్ వేయంగానే ఇంకా వెళ్ళి ఆయనకి ఇష్టమైన కొండగట్టు ఇవన్నీ వెళ్ళేసి వచ్చేసాను అనమాట. అన్నీ వెళ్ళేసేసి అంతా ఆయన పేరు మీద అర్చన చేయించేసి వచ్చేసేసాను అనమాట. అక్కడికి నా బాధ్యత తీరిపోయింది. సో కాబట్టి మేబీ దేవుడు కూడా కరుణ ఇచ్చాడు అన్నయ్యని. మెయిన్ ప్రజలు వాళ్ళు ఈ లాస్ట్ 5 years రావణ పరిపాలనని చూసి చూసి చిరాకు వచ్చి విసుగొచ్చి ఇట్లాంటి వ్యక్తిని ఇంకా లైఫ్లో రాకూడదు అనేసి అని చెప్పి కూటమికి ఓటేశారు. కానీ కూటమికి మెయిన్ సపోర్ట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారే అని 100% చెప్తాను. ఎస్ అంటే యాజ్ ఎ ఫ్యాన్గా కాకుండా చాలా మంది చెప్పే మాట ఏంటి అంటే ఆయన కూటమికి బలం అనే చెప్తున్నారు ఎవరైనా కానీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అంత ఫాలోయింగ్ ఉంది. జనరల్గా అసలు మీ కాన్ఫిడెన్స్ ఏంటి? లైక్ ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 5 years బ్యాక్ ఓడిపోయారు. అయినా కానీ మిమ్మల్ని చూస్తే ఏంట్రా అంటే ప్రతి సోషల్ మీడియా పోస్టుల్లో కూడా ఆయన గురించి చాలా కాన్ఫిడెంట్గా పెట్టారు. ఒక టైంలో నేనైతే మిమ్మల్ని ఏమనుకున్నానంటే, ఈమెకి ఏమైంది, ఎందుకు ఇంకా ఇంత బిలీవ్ చేస్తుంది అంటే, ఆయన పార్టీకి ఆయన మూవీస్ చేస్తున్నారు. అప్పుడే తర్వాత వకీల్ సాబ్ ఇవన్నీ మూవీస్ వచ్చాయి. మేబీ ఈయన యాక్టివ్గా ఉంటారో లేదో పాలిటిక్స్లో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. మేబీ ఫ్యాన్స్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళ థాట్ అది. కానీ మీరు ఏ నమ్మకంతో ఈయన కంటిన్యూ అవుతారు, డెఫినెట్గా వన్ డే హీ విల్ కమ్ అని చెప్పేసి ఎట్లా అనుకున్నారు? నాకు మెయిన్ ఆయన హానెస్ట్. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఫైర్ ఉంటుంది తప్ప ఎక్కడ వెనకడుగు వేద్దామనేసి అని ఎక్కడా ఉండదన్నమాట. సో నాకు అది ఆ పవర్ అంటే లైక్ ఆ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది కదా, దాంతో నాకు బూస్ట్ వస్తుంది అనమాట. దాంతో నాలో ఉన్న కాన్ఫిడెంట్ పెరుగుద్ది అనమాట. సో కానీ చాలా మంది అంటుంటారు కదా, పవన్ కళ్యాణ్ గారికి ఒక మనసు అనేది నిలకడ ఉండదు. అంటే లైక్ ఏదైనా కానీ ఒక డెసిషన్, ఒక స్టాండ్ మీద ఆయన నిలబడరు. ఇవాళ ఒకటి అనుకున్నారంటే మళ్ళీ రేపు ఒకటి అనుకుంటారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. దాని గురించి మీరేమంటారు? అది మీరెళ్ళి మన కూటమి వాళ్ళని అడిగితే ఎవరు చెప్పరు. అది పేటిఎం వాళ్ళు క్రియేట్ చేసినటివి అంతే అనమాట. వాళ్ళు ఎప్పుడెప్పుడో చూడండి, లైక్ 2000 అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఆబ్వియస్గా ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి కొంచెం ఏదో బీజేపీని 1-2 మాటలు అనాల్సి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని కొన్ని మాటలు అనాల్సి వచ్చింది. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే ఎట్లా అవుతుంది? అవ్వదు. అట్లాంటివి బోల్డ్ చేసుకుని ఉంటారు వాళ్ళు కూడా. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే నిలకడ లేదు, అది లేదు, ఇది లేదు అంటాడు. కానీ ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న పర్ఫెక్షను ఎవ్వరికీ కానీ లేదు. అది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్కి అయినా కూడా సరే ఎవ్వరికీ లేదు. రకరకాల మాటలు. ఒకళ్ళేమో దత్తపుత్రుడు అన్నారు, ఇంకొకళ్ళేమో అదే పర్సన్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పారు. ఇంకొక మేడం అయితే అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పింది. అంటే ఇలాంటివన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే 3 పెళ్ళిళ్ళు అనే దాని గురించి పాపం చాలా కాంట్రవర్షియల్స్. అంటే ఎలా ఉంటుందంటే కొన్ని ఏదైనా జరిగినప్పుడు ఇద్దరు మనుషులకి సంబంధించిన విషయం అది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో ఏదో జరిగింది మొత్తానికి. సో మ్యారేజెస్ అనేవి ఇట్ హ్యాపెన్స్. అలానే ఎవరిని దూరం చేసుకోలేదు, పిల్లల్ని ఈయనే చూసుకుంటున్నారు, అంతా బాగుండింది. వాళ్ళ బాండింగ్ వాళ్ళు బాగున్నారు, బాగానే ఉంటారు. బట్ జనాల దగ్గరకు వచ్చి రేణు గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు, నేను కళ్యాణ్తో మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పేసి. సో నేనేమంటున్నానంటే ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? ఇలాంటి విన్నప్పుడు ఫస్ట్ అయితే కొంచెం బాధపడ్డాను అనమాట. లైక్ ఏంటంటే వీళ్ళకేం ప్రాబ్లము, ఆయనకు లేని బాధ, వాళ్ళ వైఫ్స్కి లేని బాధ వీళ్ళకి ఎందుకు అనేసి అని చెప్పి. కానీ నా దృష్టిలో ఏంటంటే ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు అండర్స్టాండింగ్ లేకపోయినా కాపురం చెయ్యాలి అంటే ఆ కాపురంలో బోలెడు గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో మనం చాలా మందిని చూసాము, కొందరు సూసైడ్ చేసుకొని కూడా చనిపోయే వాళ్ళని కూడా చూసాము. సో అట్లా చనిపోవడం కన్నా కూడా ఎవరి లైఫ్ వాళ్ళదని చెప్పి వేరైపోయేసేసి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదమ్మా, మన ఇద్దరికి సెట్ కాలేదు అనేసి అని చెప్పి ఉండే దాంట్లో తప్పు లేదు కదా. ప్రాణం ఉండడం కన్నా కూడా, అంటే ప్రాణం పోవడం కన్నా కూడా ప్రాణాలతో ఉండి దూరంగా ఉన్నా కూడా నువ్వు బాగున్నావు నేను బాగున్నాను, ఓకే ఫైన్. నీకేదైనా ద్రోహం చేస్తే అప్పుడు తప్పు. ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ చూస్తా ఉన్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు. ఇప్పటికి కూడా ఏదన్నా వాళ్ళ ఇంట్లో చిన్న అకేషన్ అయితే కనుక 2 పిల్లలు వస్తారు. అంటే
ఇప్పుడు అంటే వాళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే వాళ్ళ మదర్ కూడా పంపిస్తారు చెప్పండి. మొన్న ప్రతి ఈవెంట్లో కూడా సార్ గెలిచినప్పటి నుంచి వాళ్ళ కొడుకు ఆయనతోనే ఉన్నారు. మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడైనా, బాబు గారిని కలవడానికి వెళ్ళినప్పుడైనా మొత్తానికి. అండ్ వీటన్నిటితో పాటు పాప ప్రమాణ స్వీకారం అప్పుడు పాప వచ్చింది. అంటే ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా చాలా క్లియర్ గా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు డైవర్స్ తీసుకున్నా కూడా ఒక మదర్గా ఉండే ఆమె ఫాదర్ గురించి బ్యాడ్గానే చెప్తారు. లైక్ ఏంటంటే మీ నాన్న వల్ల నేను ఇంత స్ట్రగుల్ అయినాను, అందుకే నేను డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది అని. ఎందుకంటే పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళ మదర్ దగ్గర ఉంటారు కాబట్టి. కానీ అక్కడ రేణు దేశాయ్ గారి దగ్గర అట్లాంటివి లేదు, అట్లాంటివి చెప్పలేదు. కాబట్టి చిన్నప్పుడు అంటే లైక్ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్లాంటి బాండింగ్ ఉందో ఇప్పటికి కూడా అదే బాండింగ్ ఉంది. డివర్స్ తీసుకున్నప్పటికీ కూడా రేణు గారికి ఆయన అంటే ఇప్పటికి చాలా ఇష్టం. అసలు డైవర్స్ అయిపోయిన తర్వాత అసలుకి పంపించాల్సిన అవసరం లేదు కదా, కానీ ఆమె ఎందుకు పంపిస్తా ఉంది? పిల్లలకి నాన్న అనే వాళ్ళు దూరం కాకూడదు. ఇప్పుడు మేమిద్దరం అనేది వేరే, సో పిల్లలకి ఆ బాండింగ్ ఉండాలనే కదా పంపించేది. కానీ అనుకున్నారా ఎప్పుడైనా అంటే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పేసి అన్నప్పుడు నిజమేనేమో, మేబీ ఇలాంటివి జరుగుతాయేమో, ఒక్కళ్ళే కాదు అలా చాలా మంది చెప్పారు. దానికి వర్మ గారు కౌంటర్ ఇచ్చారనుకోండి, గేట్ తాకనిచ్చేదేంటి, గేట్ బద్దలు కొట్టుకొని వస్తామని చెప్పేసి. సో అలా చెప్తున్నాను అనమాట. మీకేమనిపించింది? నేను నవ్వుకున్నానండి, లిటరలీ నవ్వుకున్నాం అనమాట. వీళ్ళేంది దాటనిచ్చేది అదే సార్ అని చెప్పి. అసలు వీళ్ళు అసలుకి వస్తారా అని కూడా అనుకున్నాం అనమాట మేము. యాక్చువల్గా అంత సీనే లేదు ఈసారి. నేను లాస్ట్ టైం అయితే ఫిక్స్ అయిపోయినా, ఈవెన్ కూటమిలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తాడు. ఆయన ఒక్కడెళ్ళినా చాలనిపించింది, ఆయన ఒక్కడెళ్ళినా కూడా సరే చాలనిపించింది. బట్ ట్రోల్స్, బీభత్సమైన ట్రోల్స్ ఎలక్షన్స్ ముందు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక జోకర్ని చేసినట్లు చేద్దామన్న ఇదిలో ట్రోల్స్ జరిగాయి. నెగిటివ్ కామెంట్స్, నెగిటివిటీ అంతా క్రియేట్ చేశారు. ఆ టైంలో చాలా మందికి కూడా భయం వేసింది, ఫ్యాన్స్కి కూడా, జనసేన కార్యకర్తలకు కూడా. అమ్మో మనం గెలుస్తామా అని చెప్పి ఒక చిన్న భయం అనేది క్రియేట్ అయింది. సో ఆ టైంలో ఎలా అనిపించింది? నేనైతే ఎక్కడా భయపడలేదండి. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నా కాన్ఫిడెన్స్ అంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటుంది కదా, నాకు చెప్తానే అనేది ఈసారి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, గెలిచి తీరుతారు. గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని ఓ రేంజ్లో ఆడుకుంటారు వాళ్ళు చేసిన పనులకి. అంటే వాళ్ళు ఏదో తిట్టినారనో లేకపోతే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కాదు, వాళ్ళు ఏవైతే ప్రభుత్వ సొమ్ముని దోచుకోవడమో లేకపోతే ఏవైతే అక్రమ ఆస్తులు ఉన్నాయి, రౌడీజం చేశారో ఇట్లాంటి వాటి మీదంతా కూడా పోరాడేదానికి ది ఫస్ట్ పర్సన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే అనమాట. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండింది, ఎట్టన్నా గెలుస్తారు, ఎన్నన్నా వాక్కొని మనం లైట్, మనం ఇంకా వాళ్ళ ముందర మనం భయపడ్డామని అనుకోండి, వాళ్ళకి ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చినట్లుంటుంది. సో ఫ్యూచర్లో అయితే మిమ్మల్ని కూడా జనసేన పార్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మేబీ మేబీ ఇట్ హ్యాపెన్స్, మేబీ. ఓకే. అండ్ బాగుందండి. జనరల్గా ఏంటి అంటే ఒక పొలిటీషియన్ గురించి ఒక కార్యకర్త మాట్లాడడం వేరు, కాకపోతే ఏంటంటే ఒక ఫ్యాన్ అయ్యి ఉండి పొలిటీషియన్ ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఫ్యాన్ కూడా కాదు భక్తురాలని చెప్పారు. మాకంటే మీరు 2 మెట్లు ఎక్కువగానే ఉన్నారు. సో డెఫినెట్గా అంతా మంచిగా జరిగింది. సో ఎవ్రీథింగ్ ఫైన్. సార్ కూడా మంచి మంచి పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే చాలామంది ఓజీ ఎప్పుడు అని అడుగుతుంటే నేను నెక్స్ట్ 3 నెలలు గుంతలు పూడ్చే కార్యక్రమంలో బిజీగా ఉంటాను అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ రేపు పొద్దున గెలిపించాము వెళ్ళి సినిమాలు చేస్తున్నాడు అనకూడదు కదా అని. సో అలా మాట్లాడి అంతా క్లియర్ చేద్దాము అన్న ప్రాసెస్లో ఆయన ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీ అప్డేట్స్ని కూడా మీరు ఎప్పటికప్పుడు అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఆ విషయంలో పాజిటివిటీ అంతా కూడా జనాలకు స్ప్రెడ్ అయ్యేలాగా. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నేను మిమ్మల్ని చాలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జనసేనలో చూడాలి అనుకుంటున్నాను. వన్స్ మీరు జనసేనలోకి వెళ్ళి బిజీ అయిన తర్వాత కూడా నాకు డెఫినెట్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ మూవీస్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మూవీస్ అనేది మీరు మంచి ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. సో మూవీస్లో కూడా మంచి బిజీ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎనీవేస్ ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని ఇంకా ఆల్రెడీ యూఆర్ ప్రూవ్డ్, బట్ ముందు ముందు ఇంకా చాలా సక్సెస్ఫుల్ లేడీగా నేను మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.